మా అన్నయ్య నాకు సంబంధం తీసుకొస్తున్నాడు. ఒకవేళ అది నిశ్చయమైతే మన సంగతి అంతే. ఆ సంగతి నాకు వదిలే. రేపు మీ అన్నయ్యని ఎలా వంకాయలా వేపేసి ఆనపకాయలా పులుసు పెట్టేస్తానో నువ్వే చూస్తావుగా. మీ సంబంధం నాకు అన్ని విధాలా నచ్చిందండి. అయితే నువ్వు వెళ్ళి టిఫిన్స్ పెట్టరావే. ఎలా నిలబడి చూస్తావేంటి? ఇలాంటి విషయాలు గుర్తున్నావు నీకు. తీసుకోండి సార్, గాజువాక స్పెషల్ జిలేబీ చాలా బాగుంటుంది. అమ్మ మీరు కూడా తీసుకోండి. ఏం పెద్ద మనిషి అయ్యా నువ్వు? ఆ మాత్రం బుద్ధి ఉండక్కర్లా? ఈ సంబంధంగా మీరు చేసుకున్నట్లయితే ఈ డబ్బు నాకు వస్తుంది, నా పెళ్ళానికి వస్తుంది, ఆ తర్వాత నా కొడుకు వస్తుంది. చాలే ఈ సంబంధం చూసిన చాలు కానీ పదండి. అది కాదండి, నేను చెప్పేది చెప్పచ్చావు. ఊగుడు సంబంధం మీరును. ఏమిటండి మీరు? బుద్ధి లేదు. ఏం చేయమంటావే? ఎవడో టేప్ రికార్డు పెట్టాడు. ముందు దాని సంగతి చూడు. ఆపేవే, ఆపేవే. కీర్తి, 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 అక్కడున్నావా? ఎవరి భార్యమణి? నేను లేని వారం రోజులు ఎలా గడిచాయి? మామూలుగానే ఉదయం అవగానే తెల్లారేది, చీకటి పడగానే రాత్రి అయ్యేది. అలాగా? నేను ఊళ్ళో లేనప్పుడు రాత్రిపూట వెళ్తురు, పగటిపూట చీకటి వస్తుంది అనుకున్నానే. అన్నట్టు మన మ్యారేజ్ డేకి ఒక ప్రత్యేకమైన కార్డు కొని దాని మీద గేయింగ్ కూడా రాసి మరీ పంపాను. అందిందా? అందింది కాబట్టి ఇంత ఉత్సాహంగా ఉన్నాను. అందులో మీరు రాసినట్టే ఇక మీదట మన జీవితం తుళ్ళి తుళ్ళి సాగుతుందిలేండి. థ్యాంక్స్. అన్నట్టు అర్జున్ పనుంది, ఒక అరగంట వచ్చేస్తాను. ఇప్పుడేగా వచ్చారు, మళ్ళీ ఎక్కడికి? చాలా థిక్కెస్ట్ ఫ్రెండ్, హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తాను కదా. ఏంటి అలా ఉండిపోయారు? మన పెళ్లి ఎప్పుడు అని అడుగుతున్నాను. అవును, మనం మన సాంప్రదాయ ప్రకారం పెళ్లి చేసుకుంటామా లేక రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటామా? ఏదో ఒక రకంగా పెళ్లి చేసుకుంటాం. అయినా ఇప్పుడు మన పెళ్లికి తొందర వచ్చిందట. ఇదే అమెరికాలో అయితే ఆడామగ 40 ఏళ్ళు వచ్చే వరకు గాఢంగా ప్రేమించుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకుంటారట. ఇప్పుడు మనం ఉండేది అమెరికా కాదు కదా, ఇది ఇండియా. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటావు? వీలైనంత త్వరలో మన పెళ్లి జరిగిపోవాలి అంటాను. ఏమండి, ఏమండోయ్, ఓసారి ఇలా రండి. ఏమిటాయ్? మీరు కాసేపు ఈ గార్ల సంగతి చూస్తూ ఉండండి. నేను వెళ్ళి సర్ఫ్ ప్యాకెట్ పట్టుకొస్తాను. ఉతకడానికి బోలెడని బట్టలు ఉండిపోయాయి. సర్ఫ్ ప్యాకెట్ తేవడానికి నువ్వు వెళ్ళడం ఎందుకు? ఆ సన్యాసిగాడు సన్యాసి వాళ్ళు లేడండి, మార్కెట్కి వెళ్ళాడు. ఓ గంట దాకా రాడు. షాపు ఈ వీధి చివరినేగా, నేను వెళ్ళి తెచ్చేస్తాను, మీరు చూస్తున్నా. సరే. ఏమండి, కుక్కలు వస్తే తలుపులేసుకోండి. జాగ్రత్త అండి, గాలి మాడిపోకుండా చూడండి. తొందరగా వచ్చాయి. స్వాతి, వచ్చేసావా? త్వరగా వెళ్ళు. అలాగే. ఔరౌర గారెలల్ల ఇవెల్ల నాకే చల్ల. అప్పుడే వచ్చేసిందా? ఒక్క వాయన అవలేదే. ఏమిటండి ఆ కంగారు? ఏదో కొత్త మనిషిని చూసినట్టు చూస్తారేమిటి? వెళ్ళిపోతాం. ఏంటి పెట్టి గిట్టు పట్టుకొచ్చావు? ఏదైనా ఊరెళ్తావా? లేదు, ఇక్కడ ఉండిపోవడానికి వచ్చాను. అదే కదా. ఏంటండి నన్ను బయట నిలబెట్టి మాట్లాడుతున్నారు? పెట్టి పట్టుకోండి. ఇక్కడే ఉండు, ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను. ఏది
బహుశా వెళ్ళిపోయి ఉంటుంది. ఏది ఏమైనా మనకు టెన్షన్ తగ్గింది. అమ్మయ్యా. ఆహా! ఆహాహా! ఆ! నువ్వు వెళ్ళిపోలేదా? నేను వెళ్ళిపోవడానికి వచ్చానా? అవును, నేను వస్తున్నానని మీకు ముందే తెలిసే గారెలు వండుతున్నారు. అసలు నువ్వు ఎందుకు వచ్చావు? ఇంటి ఓనర్ సడన్ గా ఇల్లు ఖాళీ చేంజ్ చేస్తే రాకేం చేస్తాను? ఈ గారెలతో పాటు కాస్త ఉల్లి చెట్టు చేసి ఉండాల్సిందండి. ఏడ్చినట్టుంది. మీ ఇంటి ఓనర్ ఖాళీ చేస్తే నువ్వు ఏదైనా లాడ్జ్లో రూమ్ తీసుకుని అక్కడి నుంచి ఫోన్ చేస్తే నేను ఎక్కడికి వచ్చావనుగా, నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు? తప్పుకో. అమ్మో, మన ఇల్లుండగా లాడ్జ్లో దిగాల్సిన కర్మ నాకేం పట్టిందండి? అయినా మీరు ఎందుకలా కంగారు పడుతున్నారు? కంగారు పడక ఏం చేయమంటావు? ఆవిడ వచ్చేస్తుంది. ఎవరు? ఇంటి ఆవిడ. అదే ఇంటి ఓనరు. వస్తే ఏంటట? వచ్చే నెలలో ఈ ఇంటికి ఎలాగో వచ్చేదానే కదా. కాకపోతే ఓ నెల అడ్వాన్స్ గా వచ్చాను. అద్దె ఎక్కువ ఇస్తామని చెప్పొచ్చులేండి. అది కాదు స్వాతి, ఈ ఇంటి ఓనరు అతని పెళ్ళ మహా చండశాసనరాలు. నేను ఒక్కనంటేనే ఇల్లు ఇచ్చారు. నువ్వు కూడా ఇక్కడ ఉంటావని తెలిస్తే నా కొంప కొల్లేరైపోతుంది. ఏమిటిది? ఆ పక్క అది కాదు, ఇదేమిటి? ఇంటి ఓనర్ది. వాళ్ళింట్లో ఖాళీ లేదని పైన ఆరేస్తే అక్కడి నుంచి గాలికి వచ్చి ఇక్కడ పడింది. ఆవిడకి వయసు ఎంత? 170 సంవత్సరాలు. నువ్వు బయలుదేరు. తప్పుకోండి. అటు వెళ్ళమంటే ఇటు వెళ్తావు ఏంటి? ఇది బ్రహ్మచారి కొంపైన బెడ్రూమ్ చాలా నీట్ గా ఉంచారే. ఎవరైనా లేడీస్ చేసి సర్దించారా? ఎవరు సర్దితే ఏంటి? మా ఓనర్ ఫోన్ చేసి ఆయన వచ్చేస్తానని చెప్పాడు. అయ్యో, పెట్టి తీసినావేంటి? బాత్రూమ్ షాంపూ ఉందా? సీకాయ సోపునా పర్వాలేదు. ఏమిటి పర్వాలేదు నా బొంద. ఇదిగో నీకు వేరే అద్దెలు చూపిస్తాను. నువ్వు అద్దెగా బయలుదేరి చెప్తాను. బయలుదేరు, బయలుదేరు. ఏమిటండి ఆ కంగారు? ఇదిగో డైలాగులు దూపదా. అమ్మో, ఏమిటండి? ఎవరు? హౌస్ ఓనర్. అతను మగాడు కదా, వచ్చేసిందంటారేమిటి? అయ్యో, ఏదో కంగారులో అన్నాను. ఒక్క నిమిషం నువ్వు బాత్రూమ్ దక్కుతుంది. పద. ఒక్క నిమిషం నువ్వు బాత్రూమ్ లోనే ఉండు. అంత కర్మ నాకేం పట్టిందండి? అబ్బా, కర్మ నీకు కాదు, నాకు పట్టింది. ఇదిగో నువ్వు బాత్రూమ్ లో సౌండ్ లేని చేయకు. ఒక్క నిమిషం. అమ్మా, వచ్చేస్తున్నా. అన్నిసార్లు బెల్ కొట్టగా తలుపు తీయలేదు. లోపల ఏం చేస్తున్నారు? బాత్రూమ్ లో గారెలు వండుతున్నాను. బాత్రూమ్ లో గాలి వండుతున్నారా? అది కాదు, గారెలు వండడంలో నిమగ్నమైపోయి ఆ వేడికి ఆ చెమటకి తట్టుకోలేక ఇటెక్కడికి. బట్టలు తోడానికి ముందు గారెలు వండితే బెటర్ ఏమో కదా. ఆ పని మీరు చేస్తానన్నారుగా. నేను గారెలు వండడం ఏంటి? నాకేం బుద్ధి లేదా? సర్లేండి, ఆ సంగతి తర్వాత చూస్తాను. ముందు బట్టలు ఉతికేస్తాను. పట్టపగల బట్టలు ఉతకడం ఏంటి కిట్టి? బట్టలు పట్టపగలు కాకపోతే అర్ధరాత్రి ఉతుకుతారా? అయినా బాత్రూమ్ లేదు సీక్రెట్ ఉన్నట్టు అలా కంగారు పడుతున్నారేంటి? బాత్రూమ్ లో సీక్రెట్ అటువంటి కిట్టి ప్యాకెట్ నాకు ఇచ్చి నువ్వు వెళ్ళి గారెలు వండు. అయ్యో, బట్టలు ఉతుకుతారా? ఉతికితే తప్పేంటి? పైగా నీ చేతులు చూడు, రోజు బట్టలు ఉతికి ఉతికి తమలపాకులు లాంటి నీ చేతులు తాటాకు మట్టలా అయిపోయా కీర్తి. అయినా మీరు బట్టలు ఉతకడం నాకు అస్సలు నచ్చదండి. మరేం భయం లేదు. భర్త అంటే భరించేవాడనే కాదు, బట్టలు ఉతికేవాడని కూడా అర్థం ఉండట. ఆ విషయం ఇప్పుడే నిరూపిస్తాను. నువ్వు గారెలు వండుతాను. పద. అయ్యో, అది కాదండి. ఎందుకంటే మీరు ఇవాళ ఇంత కంగారు పడుతున్నారు? కంగారా పడా, నువ్వు గారెలు వండే కార్యక్రమం మీద ఉండు. ఏమండి, ఎందుకండి తలుపేస్తున్నారు? కుక్కలు వస్తాయని. ఇదిగో, నువ్వు ఇమీడియట్ గా బయటకు వెళ్ళిపోవాలి. నేను ఎందుకు వెళ్ళాలండి? కావాలంటే మీ హౌస్ ఓనర్ తో నేను మాట్లాడతాను. అబ్బా, హౌస్ ఓనర్ తో నేను మాట్లాడాను కదా. ఆడపిల్లలు ఉండాలి, ఎంత మాత్రం ఒప్పుకోను. అన్నాడు అంటున్నారు. నేను విన్నదేదో ఆడగొంతులా ఉందే. అబ్బా, మా హౌస్ ఓనర్ది ఆడగొంతు, అసహ్యంగా. నువ్వు పని చేయి, ఈ వీధి చివరి అప్పలస్వామి కిళ్ళి కొట్టు దగ్గర వెయిట్ చేయి. నేను 10 నిమిషాలు వచ్చేస్తాను. పద, నువ్వు పద. త్వరగా వచ్చేయండి. కీర్తి, ఆ? కీర్తి. ఎవరితోనండి మాట్లాడుతున్నారు? హౌస్ ఓనర్ తో. మరి నేనేదో ఆడగొంతు విన్నానే. అబ్బా, హౌస్ ఓనర్ ఒంట్లో బాగోలేకపోతే వాళ్ళ పెళ్ళాన్ని పంపించాడు. ఏం చెప్పింది ఏమిటి ఆవిడ? ఇంటికి సున్నాలు వేయించడానికి. అబ్బా, ఏమిటి అలా సెటిల్ అయిపోయారు? ఏ బట్టలు ఉతుకుతానని చెప్పారుగా. ఓహో, ఆ కార్యక్రమం ఉంటుంది కదా. మంచిది తగలనా? మ్. బట్టలు మాసిపోయి బాగా ఉతకండి. రేయ్, సంపేస్తారా నీవు? అయ్యగారు బట్టలు ఉతకట్లేదండి. ఎక్కడ ఉతుకుతుంటాను?
మోసం చేస్తారా బచ్చా? బద్మాష్! నమస్తే ఖాన్ సాబ్. నమస్కారం చెప్తే నిన్ను వదులుతాననుకున్నా బే. కొట్టదు బాబు. నమస్కారం పెట్టింది నేనండి. నువ్వా అయితే నమస్తే. ఏమిటి అప్పు కోసం వచ్చినావు? అదే కాదండి, ఇల్లు ఖాళీగా ఉందంటేను. ఇల్లా ఇల్లు ఖాళీనే. మరి బయట బోర్డు పెట్టారు. కొడకండి, కొడకండి. బోర్డు పెట్టారు. వాసన అయితే పైన ఖాళీ ఉంది. బద్మాష్! పోర్షన్ కోసం వచ్చి. అయితే పైకి పద. నువ్వు ఎక్కడికి పోతావురా? నిన్ను పైకి పంపిస్తాను రా బద్మాష్ కుత్తే. సుబ్బక్క బచ్చా, నాతో అబద్ధం చెప్తావురా? చుప్ రే. తప్పు. అబ్బో, కొడకండి. మొత్తం ఫర్నిచర్ తో కలిపి నెలకి 3,000 కిరాయి. ఫర్నిచర్ తో కలిపి అంటున్నారు కాబట్టి 3,000 అయినా పర్వాలేదు. అడ్వాన్స్ ఎంత? 3 నెలలకి ఇస్తే సరిపోతుందండి. దాంతో 6 నెలలు గడిపిస్తాలే. అబద్ధం చెప్తావా బద్మాష్? అయ్యా 6 నెలలైనా పర్వాలేదండి. 6 నెలలైనా పర్వాలేదు. శుక్రియా. ఇంట్లో ఎంతమంది ఉంటారు? ఈ అమ్మాయి ఒక్కతే ఉంటుందండి. ఆ, అది ఒక్కతే ఉండబట్టే కదరా అంత లుచ్చబడి. అంటే ఖాన్ గారు, అమ్మాయి ఒక్కతే ఉన్నా నేను రోజు 2 పూట్ల వచ్చి చూసి వెళ్తుంటానండి. నీ పేరు ఏమిటి సాబ్? ఆ రాజా. రాజా అచ్చనా? అయ్యా ఖాన్ గారు, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాం. పాపం ఆ అల్ప ప్రాణిని సబ్బేయకుండా ఉతికేస్తున్నారు. ఇంతకీ అతను చేసిన తప్పేమిటో. వీడు మన ఇంట్లోనే పనిచేస్తున్నాడు సాబ్. వీడికి పెళ్లి గిల్లి నేనే చేశాను. కానీ ఇప్పుడు వీడు పెళ్లి అవ్వలేదని అబద్ధం చెప్పి ఇంకో దాన్ని ఉంచుకున్నాడు. ఇలాంటి లుచ్చా పని ఎవడైనా చేస్తారా? నువ్వు చేస్తావా? చచ్చా, అలాంటి పని నేను ఎందుకు చేస్తానండి? ఈ అమ్మాయి సాక్షాత్తు నా మరదలు ప్లస్ కాబోయే నా పెళ్ళం. అందుకే ఈ ఊళ్ళో నాకు ఇల్లున్నా కూడా పెళ్లికి ముందు ట్రాఫిక్ రూల్స్ ఒప్పుకోవని ఈ ఇల్లు తీసుకోమన్నాను. అది పెద్ద మనిషి అంటే నువ్వు సాబ్. వీడు ఉన్నాడు ఉల్లుక పట్ట, సులక బచ్చ. నేరకపోయి ఇల్లు చూశాను. రేపు ఎప్పుడైనా నా విషయం బయటపడితే నన్ను కూడా ఈ ఊళ్ళోకి పట్టాగా లిస్ట్ లో వేసేసి నా చెయ్యి విరిచేసి. నన్ను పిలిచావా సాబ్? అదే నేనేమన్నానండి, మీరు ఆ పని మీద ఉండండి, మేము ఆ పని మీద ఉంటాం. అచ్చా పద. మందర